హలో గైస్. ఇప్పుడు నా వరకు చూసినట్టయితే యాక్చువల్ నేనేంటంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి ఎట్లుందో మనం తెలుసుకోవచ్చు. రోజు రోజుకు లేబర్ కాస్ట్ కానీ పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే వైల్డ్ ఎనిమల్స్ ప్రాబ్లమ్స్, అంటే కొన్ని చోట్లలో తెలంగాణలో చూసినట్టయితే కొన్ని చోట్లలో కోతులు ఉంటాయి, కొన్ని చోట్లలో పందులు ఉంటాయి, అడవి పందులు. మిగతా అన్ని చోట్ల కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా అట్లనే ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మోర్ మిషనరీ యూజింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే మిషనరీ ఎక్కువ వాడడం, ట్రాక్టర్ వాడడం, ఇంకా ప్లవింగ్ మిషన్, ఇట్లాంటి వివిధ రకాల మిషన్స్ వచ్చినాయి. అవన్నిటిని వాడడం దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ పెరిగినా కూడా ఇవన్నీ కాస్ట్లు పోను, తర్వాత లో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది, లో రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది వ్యవసాయంలో. సో ఇది స్లోగా ఏం జరుగుతుందంటే ఈ వ్యవసాయం చేసే వాళ్ళు ఏమవుతున్నారు, మెల్లిమెల్లిగా వ్యవసాయం చేయడం ఆపడము, లేదంటే మైగ్రేట్ అవ్వడము, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవడము, లేదంటే పని చేస్తున్న ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, టెక్నికల్గా ఎవరైతే నాన్ స్కిల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపెండ్ అయ్యి ఉండడం, ఇట్లాంటివే జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒక ఏదో జాతకం కాదు, రాబోయే పరిణామాలు ఎట్లున్నాయి, ఈ 2026లో ఏమేమి జరగబోతుంది అనేది, 2026లోనే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. నా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి అబ్బా, అంతే. ఈ వీడియో ద్వారా మనము 2026లో జరిగే ఒక 5 ముఖ్యమైన ప్రెషర్స్, అంటే 2026లో ఎట్లాంటి ప్రెషర్స్ ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అందులో నెంబర్ 1, టూ మెనీ యంగ్ పీపుల్. అంటే మనకు భారతదేశంలో యంగ్ పీపుల్ జనాభా అనేది పెరిగిపోతుంది. అండ్ కానీ తక్కువ జాబ్స్ ఉంటున్నాయి. తక్కువ జాబ్స్ అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ డిగ్రీస్ చూసుకున్నట్టయితే మనకు ఎంతోమంది డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు, కాకపోతే చాలా తక్కువ మందికి జాబ్స్ అనేది జరుగుతున్నాయి. సో ఆగస్టు 2025 అర్బన్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఏంటంటే 18.8% అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. అది అంటే ప్రతి 5గురిలో ఒకరికి ఉద్యోగం లేదు. వాస్తవానికి చెప్పాలంటే ప్రతి 5గురిలో ఉద్యోగం లేదు ఒకరికి. అంటే మనం చూసుకున్నట్టయితే ఇంకొక స్టడీలో చూసుకున్నట్టయితే ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్కి గ్రాడ్యుయేట్కి చూసినట్టయితే, అంటే ఉద్యోగం దొరకడంలో అన్ఎడ్యుకేటెడ్ ఏమో 3.4%, అంటే ఉద్యోగం దొరకడం గ్యారంటీ లేకపోవడం. గ్రాడ్యుయేట్కి ఏమో 29.1%. అంటే అర్థం చేసుకోండి, ఈరోజు చదువుకున్నోనికి ఉద్యోగం అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది. అంటే ఎక్కువ చదువుకుంటే అంతే పరిస్థితి. అంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా పాపం డెలివరీ జాబ్స్ చేస్తున్నారు, లేదంటే క్యాటరింగ్ జాబ్స్ చేస్తున్నారు, వేరే వేరే జాబ్స్ కూడా వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో ఏంటంటే చదువుకున్నోనికి ఉద్యోగం లేకపోతే వాల్యూ లేదు కదా, కాబట్టి వేరే వేరే జాబ్స్ చేస్తున్నారు, ఏదో రకంగా సంపాదించుకుంటారు. మన ఇండియా ఒక్క సంవత్సరానికి 15 లక్షల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని జనరేట్ చేస్తుంది. ఈ 15 లక్షలలో ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి మరి? 10%. 10% అంటే 15 లక్షల 10% ఎంత? జస్ట్ ఇమాజిన్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 2025లో 30 లక్షల మంది జనాభా, అంటే గ్రాడ్యుయేట్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కు అపియర్ అయ్యారు. 30 lakhs పీపుల్. దాంట్లో ఓన్లీ 1105, వినండి మళ్ళీ ఓన్లీ 1105 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, 0.2% ఆఫ్ సక్సెస్ రేట్ అనమాట. రీజన్ నెంబర్ 2, ఏఐ ఈజ్ టేకింగ్ అవే ఎంట్రీ లెవెల్ జాబ్స్. అంటే ఏఐ మన ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నిటిని అదే తీసేసుకుంటుంది, అదే చేసేస్తుంది అనమాట. అందరూ ఏమంటున్నారంటే ఏఐ వల్ల మనకు ఇంకా జాబ్ మార్కెట్ అనేది పెరుగుతుంది, జాబ్స్ అనేది నేర్చుకోవచ్చు, ఇంకా పెంచే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఎస్, ఆబ్వియస్లీ. కానీ కొంత ఎంట్రీ లెవెల్ వాళ్ళు, అంటే ఎంట్రీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఎంట్రీ లెవెల్ వాళ్ళకి జాబ్స్ లేకుండా చేస్తుంది కదా. ఇంటర్న్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, లేదంటే ఫ్రెషర్స్ కావచ్చు, వీళ్ళందరికీ జాబ్స్ లేకుండా ఏఐ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు కస్టమర్ కేర్ నుంచి సార్ మీకు ఏం ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు మనకు కాల్ చేస్తే మాట్లాడతారు. కాకపోతే ఇప్పుడు నాకు ఒక ఈఎంఐ కట్ కావడానికి ఒక కాల్ వస్తుంది, డియర్ బల్రాజు రాజారాం అంటది. అంటే విషయం ఏంటంటే అది ఏఐ మాట్లాడుతుంది, మనిషి మాట్లాడట్లేదు. అంటే బేసిక్ కొన్ని జాబ్స్ అనేది, ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది వాళ్ళు మొత్తం ఏఐ చేసేస్తుంది అనమాట. సో చాలామంది రిక్రూటర్స్, ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది రిక్రూటర్స్ అసలు డిగ్రీ చూడట్లేదు.
ఏం చూస్తున్నారంటే స్కిల్, నువ్వేం నేర్చుకున్నావు, నీ దగ్గర ఏ స్కిల్ ఉంది, నీకు ఏ టూల్స్ తెలుసా, నీకు క్లౌడ్ సిస్టమ్ తెలుసా, గ్రీన్ ఎనర్జీ తెలుసా, లేదంటే ఆటోమేషన్ అని ఒకటి ఉంటుంది, ఆటోమేషన్ తెలుసా, ఇవన్నీ తెలిసిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటున్నారు. నీ డిగ్రీ అనేది నథింగ్, స్కిల్ లేకపోతే నథింగ్ 2026లో. సో ఇంకో విషయం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంత అప్డేటెడ్గా ఏమి ఉండదు. ఫస్ట్ ఇయర్ వాడు బీటెక్లో నేర్చుకున్న విషయం లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అది అసలు అవుట్డేటెడ్ అయిపోతుంది అనమాట. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అవుట్డేటెడ్ ఉంటుంది. అంత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లాంటిది. కాబట్టి వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. మనమే అప్గ్రేడ్ కావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ మనకు సమస్యలు లెక్క కనిపించవు, చిన్న చిన్నవి లాగానే కనిపిస్తాయి. ఇవన్నీ ఏంది అసలు పెద్ద సమస్యలు కావు కదా అన్నట్టు అనిపిస్తాయి. కాకపోతే ఇవన్నిటినీ ఒక దగ్గర బండిల్ లాగా చేసి, ఒక ఫైల్ లాగా చేస్తే ఇది ఒక పెద్ద సమస్య లాగానే కనిపిస్తుంది. ఇవన్నీ మరి చిన్న చిన్న సమస్యలే కదా పెద్దగా అయ్యేటి. కాబట్టి అన్నీ లింక్ చేసి ఆలోచించాలి మనం, అప్పుడే అసలు సంగతి తెలుస్తుంది. ఓకే, రీజన్ నెంబర్ 3, రీజన్ నెంబర్ అని కాకుండా ప్రెజర్ నెంబర్ 3 అనొచ్చు. ఓకే, విషయం ఏంటంటే రిచ్ ఆర్ గెట్టింగ్ మోర్ రిచ్ అండ్ పూర్ ఆర్ గెట్టింగ్ మోర్ పూర్. అంటే ధనవంతుడు కానీ ఇంకా ఎదుగుతున్నాడు అనమాట. పూర్ మ్యాన్ వచ్చేసి పూర్ మ్యాన్గా ఇంకా దిగస్థాయి, అట్టడు స్థాయికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యాక్చువల్లీ నా లాంటి వాడిని చూసుకోండి. ఏంటంటే నాకు శాలరీడ్ ఎంప్లాయీ, నేను రెంట్ పే చేయాలి, మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ఫుడ్, నా ట్రావెల్ ఖర్చులు, ఇంకా ఇవన్నీ పోను. ఏదైనా సేవింగ్స్ లాస్ట్ ఉంటే చేస్తాం, లేదంటే లేదు. ఇప్పుడు చేస్తున్న జాబ్లు ఏంటంటే సర్వైవల్ కోసం మాత్రమే. వీ హ్యావ్ టు సర్వైవ్, అందుకోసం మాత్రమే. సో నెక్స్ట్ ఇండియాలో ఉన్న హౌస్ హోల్డ్ డెబిట్ ఒకసారి చూద్దాం. హౌస్ హోల్డ్ డెబిట్ చూసినట్టయితే ఈ హౌస్ హోల్డ్ డెట్లో 32.2% ఆఫ్ జీడిపి. అంటే ఈ జీడిపికి 32.2% అనేది ఈ హౌస్ హోల్డ్ డెట్ ఉంది. అంటే ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారబ్బా మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారంటే క్రెడిట్స్ కాస్ట్ కట్టడం కోసము, ఈఎంఐలు కట్టడం కోసము, పర్సనల్ లోన్స్ కట్టడం కోసము, ఇవన్నిటిని కట్టడం కోసం చేస్తున్నారు. సో మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే గత 1 డెకేడ్గా చూసుకున్నట్టయితే ఇవన్నీ ధరలు పెరుగుతున్నాయి, కాకపోతే దానికి తగ్గట్టుగా శాలరీ అనేది హైక్ అనేది లేదు. కాబట్టి ఈ విషయం అనేది అంటే ఇంకా రిచ్ అయిపోతూనే పోతాడు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, దాంతోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఏ సిటీకి పోయినా రెంట్లు పెరుగుతాయి, కరెంట్ ప్రతి ఒక్కటి పెరిగింది అబ్బా. సో కాబట్టి ఈ రకంగా ఒక్క మెడికల్, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మెడికల్ ఎమర్జెన్సీ దా, నెక్స్ట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఒక 10-20 లక్షల బిల్ అయిపోయింది అనుకోండి, ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే, ఇన్సూరెన్స్ ఉన్నా కానీ దాంట్లో ఇంకా వేరే ఇబ్బందులు. సో ఖచ్చితంగా ఇవన్నీ పే చేసిన తర్వాత ఏం మిగలట్లేదు. కాబట్టి రిచ్ ఆర్ గెట్టింగ్ మోర్ రిచ్ అనమాట. రీజన్ నెంబర్ 4, క్లైమేట్ పొల్యూషన్ అండ్ రిసోర్సెస్. వాతావరణ కాలుష్యము, వనరులు చూసుకున్నట్టయితే AQI అని ఒకటి ఉంటుంది. అది తెలియని వాళ్ళకి మీకు చెప్తున్నా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎట్లా అంటే 50 లోపల ఉంటే నార్మల్, 100 లోపల ఉంటే అది జస్ట్ మోడరేట్, లేదా 100 కంటే దాటింది అంటే దాని పరిస్థితి ఇంకా దారుణం. ఇప్పుడు ముంబైలో చూసుకున్నట్టయితే 185, ఢిల్లీలో చూసుకున్నట్టయితే 513 అంటే వాళ్ళు లిటరల్గా ఢిల్లీలో, నోయిడాలో, గుర్గాన్లో వాళ్ళు ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడతారండి. అర్థమైందా? ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడతారు. అండ్ జాబులకు కానీ స్కూల్కి కానీ, జాబ్లోకి వెళ్ళే పెద్దవాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ దే హ్యావ్ టు వేర్ ద మాస్క్ లేని వాళ్ళు బయట పోరు. పరిస్థితి ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలకి లేదంటే వాళ్ళందరికీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్. అంటే మనకు సోర్స్ అనేది ఏంటి, వనరులు అంటే ఏంటిది, వాటర్. ఈ వాటర్ క్వాలిటీ అనేది చూసినట్టయితే అవుట్ ఆఫ్ 122 కంట్రీస్లో మనకు స్టడీలో 120th ర్యాంక్. అంటే మన వాటర్ క్వాలిటీ అనేది డే బై డే ఇట్ ఈస్ డిక్రీజింగ్ అనమాట. 120 ర్యాంకులో మనం ఉన్నామంటే ఆలోచించండి, అవుట్ ఆఫ్ 122. సో మన వాటర్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇవన్నిటికీ మనం చిన్న చిన్న రీజన్స్ కదా, ఆలోచించాం. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఈ నీళ్ళు అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం ఉంది. ప్రతి ఒక్క దానికి కడుక్కునే నుంచి మనం యూసేజ్ నుంచి తాగడానికి అన్నిటిని నీళ్ళు కొనుక్కొని రోజులు వచ్చేటట్టున్నాయి. చెట్లు పెట్టండి అని చెప్పేసి అంటే ఎవరైనా వింటారా? ఇండస్ట్రీని పెంచుకుంటూ పోతాం మనం, రైట్? సో నెక్స్ట్ రీజన్ నెంబర్ 5,
సో పీపుల్ దే ఆర్ మెంటల్లీ ఎగ్జాస్టింగ్. చాలామంది ఇప్పుడు ఏమైపోతుందంటే ఎంప్లాయీస్ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. 50+ అవర్స్ దే ఆర్ వర్కింగ్. 50 గంటలకు పైన పనిచేస్తున్నారు పర్ వీక్. అసలు ఎప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లా నడుస్తున్నాయో కూడా అర్థం కాకుండా అంతగానో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఈ సోషల్ మీడియా ఫోన్లు పట్టుకుంటాం, స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. కాబట్టి ఆ సోషల్ మీడియాలో ఇంకోటి ఏంటంటే కంపారిజన్. ఆయన ఏం చేస్తున్నాడో నేనేం చేస్తున్నాను, అట్లా ఉండాల్సింది, మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి మనం కంపేర్ చేసుకొని అన్నింటినీ ఆర్డర్ చేసుకోవడము, అట్లా ఉండాలనుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ కంపారిజన్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో జాబ్ దొరకడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ 1 జాబ్ మార్కెట్లో తట్టుకునేలా మనం స్కిల్స్ నేర్చుకోవాలి. నెంబర్ 2 ఏఐ టూల్స్ మన ప్రొఫెషనల్కి తగినట్లుగా నేర్చుకోవాలి. అండ్ నెంబర్ 3 అనవసర ఖర్చులు అనేది వదిలేయాలి. ఏదైనా ఇంపార్టెంట్ అంటేనే ఖర్చు పెట్టాలి, లేదంటే ఇంపార్టెంట్ అంటేనే లోన్ తీసుకోవాలి, ఇంపార్టెంట్ అంటేనే ఇవన్నీ చేయాలి. అండ్ నెంబర్ 4 సాధ్యమైనంత వరకు నీళ్ళను కాపాడండి అబ్బా, నీళ్ళను. అండ్ కుదిరితే చెట్లు నాటండి. అండ్ నెంబర్ 5 ముఖ్యంగా ఈ మెంటల్ హెల్త్ కోసం అనేది పర్సనల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ కరెక్ట్గా జీవించే ప్రయత్నం చేయండి. మీకు మీరు టైం ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. దెన్ వీ కెన్ సక్సీడ్.